ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఈరోజు నీ సాయి మాటలు ఒక్కసారి విని చూడు. ఆఖరి నిమిషంలో ఒక శుభవార్త వింటావు తండ్రి అని బాబా గారు అంటూ ఉన్నారండి. మరి బాబా గారు మనకు చెప్పేటువంటి ఆ శుభవార్త ఏమిటో సాక్షాత్తు ఆ సాయినాథుని మాటలలోనే విందాం. ఇంకా బాబా గారు ఏమంటారంటే, బిడ్డ, నీ తండ్రిని నమ్మి ఈరోజు నీ సాయి చెప్పేది విను. వెంటనే నువ్వు ఊహించని శుభవార్త నీ చెవిన పడేలా చేస్తాను. చూడు బిడ్డ, ఎందుకు నువ్వు అంత దిగులుగా కూర్చొని ఉన్నావమ్మా? నువ్వు అడిగింది ఇవ్వలేదని బాధపడుతూ ఉన్నావా తల్లి? లేకపోతే బాబా ఏం చేయలేరు అని మనసులో అనుకుంటూ ఉన్నావా? చెప్పు బిడ్డ. నీ కోరిక ఆలస్యం అవడానికి ఒక కారణం ఉందమ్మా. నువ్వు అడిగిన వెంటనే నీ కోరిక తీర్చాననుకో, ఏం జరుగుతుందో నీకు తెలుసా తల్లి? నువ్వు నీ సర్వం కోల్పోయి తిరిగి నీ జీవితాన్ని ఎలా జీవించాలో కూడా తెలియక నువ్వే బాధపడతావు. అందుకే తల్లి, నువ్వు అడిగిన వెంటనే అది నీకు ఇవ్వలేదు. ప్రతి దానికి, నువ్వు అడిగిన ప్రతి విషయానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం రాగానే నీకు అన్నీ నేను చేరుస్తాను. నువ్వు అడగనవసరం లేదమ్మా, వాటంతట అవే నిన్ను చేరుతాయి. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండాలి. నమ్మకంతో ఉండు తల్లి. నీకు ఇవ్వాల్సింది జాగ్రత్తగా నా దగ్గర భద్రపరిచానమ్మా. నువ్వు అడిగినప్పుడు ఇస్తే వాటిని పోగొట్టుకొని మళ్ళీ నన్నే అడుగుతావు. జీవితం అంతా బాధపడేదానికన్నా కొన్ని రోజులు కష్టాలు అనుభవించి తరువాత నేను చెప్పేదానిని తీసుకుని ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు. అయితే నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా తల్లి, బాబా ఆ సమయం ఇప్పుడు వస్తుందా రాదా అని. తప్పకుండా వచ్చింది. ఆ సమయం ఇప్పుడు వచ్చింది తల్లి. కాబట్టే ఈరోజు నీ కోసం ఈ సందేశాన్ని పంపాను. నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు అందిస్తాను. అలానే నువ్వు కోల్పోయినవి కూడా నీ దగ్గరకు చేరుస్తాను. దేనినైనా విలువగా చూసుకో. ఇప్పుడు నేను నీకు ఇవ్వబోయేది నీ జీవితం అంతా నీతోనే ఉంటుందమ్మా. అది నీకు, నీ కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా చేస్తుంది. నేను నీకు ఇచ్చే సంపద దినదినాభివృద్ధి చెందుతుంది. ఇక నీ బాధ అనవసరం బిడ్డ. నేను నీకిచ్చే బహుమతిని ఎలా జీవితాంతం ఉపయోగించుకోవాలో ఆలోచించు. నీ బాబా చెప్తే తప్పకుండా జరిగి తీరుతుందమ్మా. ఇక నీకు ఎలాంటి లోటు ఉండదు తల్లి. ఎలాంటి కష్టం నీ దగ్గరకు రాదు. ఇకపై అన్నీ నీకు అనుకూలంగానే మారుతాయి బిడ్డ. నీ బంధంలో కూడా నువ్వు కోరుకున్నట్లే మార్పు వస్తుంది. కాబట్టి ఇక నువ్వు ఎంత సంపాదించినా, నేను నీకు ఏమిచ్చినా అది నీ దగ్గరే ఉండిపోతుంది. నీ మంచి కోరి ఒక విషయం చెబుతాను విను తల్లి. నువ్వు కానీ, నీ బంధం కానీ మీరు సంపాదించిన దానిలో పేదవారికి సాయం చేయండి.
ఆ సాయం ఊరికే పోదమ్మా. మీకు 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. అలా 1000 రెట్లుగా తిరిగి నేను మీకు అందిస్తాను. మీ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా మీరు చేసే దానం మీకు సాయం చేస్తుంది. ఎందుకంటే ఆ తిండి లేని వాళ్ళు కూడా నా బిడ్డలే తల్లి. వారికి చేసిన సాయాన్ని నేను ఊరికే వదిలిపెట్టేయను. తప్పకుండా దాని ప్రతిఫలం మీకు దొరుకుతుంది. ఇలా మీరు సాయం చేయడం వల్ల మీ కుటుంబమంతా ఆనందంగా జీవిస్తారు బిడ్డ. ఇదివరకు నువ్వు మీ కుటుంబం ఎన్నో మంచి పనులు చేశారు. దానివల్ల ఎంతో మందికి మంచి జరిగింది. కానీ నీలో ఉన్న అతి మంచితనం నీకు హాని కలిగించగలదు తల్లి. జాగ్రత్తగా ఉండు. మంచిగా ఉండాలి. అతి మంచితనం పనికిరాదు. కాబట్టి ఏదైనా సరే అదుపులో ఉంటే అంతా మంచి జరుగుతుంది. నువ్వు ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటే ముందుగా ప్రచారం చేయకు బిడ్డ. అలానే ఎవ్వరికీ కూడా ముందుగా మాట ఇవ్వకు. ఎందుకంటే మాట ఇచ్చి తప్పితే అది పెద్ద పాపమవుతుంది. ఇప్పటి వరకు నువ్వు చేసిన పుణ్యకార్యాలు అన్నీ ఈ పాపంలో కలిసిపోతాయమ్మా. కాబట్టి నీ మనసులో ఇలా చేస్తాను, అలా చేస్తాను అని అనుకుని ఎవ్వరికీ కూడా మాట ఇవ్వకు. నువ్వు చేయాలి అని అనుకున్నది ఎవ్వరికీ చెప్పకుండా చెయ్యి. ఇక మీ ఇంట ఒక శుభకార్యం జరగబోతోంది తల్లి. ఆ శుభకార్యం నీ మనసుకు ఎంతో ఆనందాన్నిస్తుంది. నీ సాయి మాటలు విని అలానే ఆచరించు. నేను నీ ప్రతి అడుగులో నీకు తోడుగా ఉంటాను బిడ్డ. ధైర్యంగా ఉండు. నీ తండ్రి నీకు తోడుండగా నీకెందుకు తల్లి భయం? ప్రశాంతంగా ఉండు. ఇకపై అన్నీ నేను చూసుకుంటాను. నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో అవన్నీ నీకు అందిస్తాను. ఎలాంటి చీడాపీడలు నీ వైపు పడకుండా, ఎలాంటి దుష్ట శక్తులు నిన్ను ఆవహించకుండా నీకు నీ కుటుంబానికి నేను ఒక రక్షక కవచంలా నిలబడిపోతాను తల్లి. ఇది నీ సాయి తండ్రి నీకిస్తున్న మాట. ధైర్యంగా ఉండు. ఇక సంతోషంగా నీ జీవితాన్ని గడుపు అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.